భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత గురుదేవుల యొక్క అనుగ్రహ ప్రకారంగా మాకు లభించినటువంటి విశేషవంతమైనటువంటి ఈ ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ప్రత్యేకించి గవ ప్రశ్నతో క్రోడీకృతం చేసుకుంటూ గ్రహాల యొక్క సంచార స్థితిలో గోచార పరిస్థితులను బట్టి ప్రతి వారం కూడా వార ఫలాలని రాశి ఫలాలని మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. గతంలో మనం చెప్పినట్టుగానే గోచార వశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి చూస్తే కొన్ని ముఖ్యమైనటువంటి దేశకాల మన పరిస్థితుల్లో చోటు చేసుకోబోయే ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల గురించి మనం విన్నాం. విమాన ప్రమాదాలు అవ్వచ్చు, అగ్ని ప్రమాదాలు అవ్వచ్చు, ప్రత్యేకించి విద్యుత్ వల్ల ఏర్పడేటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, లేదా వంతెనలు, వివిధ రకాలైనటువంటి డ్యామ్లు, వీటికి సంబంధించినటువంటి స్థితిగతుల గురించి మనం విన్నాం. ప్రస్తుతం 30వ తారీఖు జూన్ మాసం 2025 సోమవారం నుండి జూలై 6, 2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాల గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్లపక్ష పంచమి సోమవారం నుండి విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహు, ఇక మీనంలో శని. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి. దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఇలాంటి గ్రహగతులు ఎటువంటి పరిస్థితులకు కారణమవుతాయంటే ఆర్థికపరమైనటువంటి వ్యవస్థలు, ఆర్థికపరమైనటువంటి సంస్థలు, సెన్సెక్స్ మార్కెట్ అవ్వచ్చు, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థల మీద ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపేటువంటి గ్రహగతిగా మనం చెప్పచ్చు. ఆర్థిక సూచి పెరగటమో, ఉన్న ఫలంగా పడిపోవటమో, ద్రవ్యోల్బణం రేట్లో అసామాన్యమైనటువంటి మార్పులు రావటమో ఈ గ్రహగతులను అనుసరించి చూస్తే మనకు జరగబోయేటువంటి అంశం మనకు అర్థమవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి స్థితిగతుల్ని మనం చూడబోతాం అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇక గవ ప్రశ్నను క్రోడీకృతం చేసుకుంటూ 12 రాశుల యొక్క రాశి ఫలాన్ని మీకు నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు అయితే మొదలయ్యాయి. ఆర్థికంగా స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితి నుండి ఆర్థికపరమైనటువంటి స్థితిగతులను మెరుగుపరుచుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. కాకపోతే కొన్ని విషయాలు మాసాలు మారినా, సంవత్సరాలు మారినా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావట్లేదన్న సంఘర్షణలో ఉన్నటువంటి మీకు అంతా అనుకూలంగా ఉంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. జీవిత భాగస్వామి వారి యొక్క సహకారం, కుటుంబ సభ్యుల యొక్క సహకారం వల్ల పరిష్కారం కానటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలని మీరు తప్పకుండా పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులను అధిరోహిస్తారు. కొత్త స్నేహితులు, కొత్త వ్యక్తుల యొక్క పరిచయం మీ జీవిత గమనాన్ని మార్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి లోటుపాట్లు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్త. రక్తం లేదా రక్తానికి కణజాలాలకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్యుడు, సూర్య భగవానుడిని విశేషంగా ఆరాధన చేయండి. ఓం
ఆదిత్యాయ నమః. ఓం ఆదిత్యాయ నమః అన్నటువంటి సూర్య భగవానుడి యొక్క మంత్రాన్ని అనునిత్యం పారాయణ చేస్తూ ఉన్న, ప్రత్యేకించి ఆదిత్య హృదయాన్ని గనక వింటూ ఉన్న యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.